Hi guys, welcome to Quick Analyze. ఇవాళ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా డే 2 ది సెకండ్ టెస్ట్. నథింగ్ రియల్లీ ఏది కూడా మన ఇండియాకు అనుకూలంగా జరగలేదు. సో ఫస్ట్ బౌలింగ్లో అనుకున్న బౌలింగ్ అంత లైన్ అండ్ లెంత్ వాస్ నాట్ గుడ్. బ్యాటింగ్లో అనుకున్న టక్కుమని క్విక్ స్పాన్లో కొలాప్స్ మళ్ళీ చూడాల్సి వచ్చింది. అండ్ మోర్ ఓవర్ ద ఫస్ట్ థింగ్ వాట్ వాస్ దట్ టుడే ద బౌలర్స్ వేర్ నాట్ రియలీ అప్ టు ద మార్క్. యూజువలీ మన బౌలర్ తప్పేం లేదంటాను, బికాస్ దే వర్ లైక్ పుట్టింగ్ ఆన్ టు ద అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్, ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ స్టంప్ మెయింటైన్ చేద్దాం అనుకున్నారు. బట్ ఆస్ట్రేలియన్స్ ఆర్ ప్లేడ్ రియలీ వెల్. లబుషన్ అయితే అస్సలు రిస్క్ తీసుకోకుండా బాల్స్ తన కళ్ళ కింద ఆడదామని ఒక ఐడియాలజీతో ఆడాడు. రియల్లీ లిటరలీ హాస్ ప్లేడ్ వెల్. ఒక డే అయితే ఇట్ వాస్ లైక్ ట్రంబుల్ ఫర్ మన టీమిండియా అని చెప్పుకోవాలి. ఆస్ట్రేలియా అయితే ప్రతి ఆస్పెక్ట్, ప్రతి సెషన్ కూడా ఆస్ట్రేలియానే మన టీమిండియా మీద పై చేయి సాధించుకుంటూ వచ్చింది. ఇవాళ డే 1లో చూసుకుంటే క్విక్ స్పాన్లో 2 వికెట్లు అయితే పడ్డాయి, మన స్టీవ్ స్మిత్ది ఇంకోటి మిచెల్ మార్ష్ది కానీ. బట్ ట్రావిస్ హెడ్ అండ్ వాట్ యు సే మానస్ లబుషేన్, దే వర్ లైక్ క్రియేటింగ్ గుడ్ పార్ట్నర్షిప్. బట్ ఒకటేమైందంటే లాంగ్ పార్ట్నర్షిప్ కాకుండా ట్రావిస్ హెడ్ హాస్ ప్లేడ్ అ రియల్లీ ఫియర్లెస్ ఇన్నింగ్స్. ప్రతి వచ్చిన బాల్ని కూడా యూ వాస్ జస్ట్ ట్రైంగ్ టు సెండ్ ఇట్ టు ద రోప్స్. అంత బాగా ఆడాడు. అండ్ మోర్ ఓవర్ ఈ డింట్ టుక్ ఎనీ ఆఫ్ ద రిస్కీ ఛాన్సెస్. ఇక్కడ సింగల్ ఉందంటే సింగల్, ఇక్కడ డిఫెన్స్ ఉందంటే డిఫెన్స్, అంతేగాని రిస్క్ తీసుకొని చేయాల్సిన ఆల్తో ఇట్ వాస్ కొన్ని అయితే థర్డ్ ఎంపైర్ తప్పుడు ఉండే. మనం మిచెల్ మార్చ్ చూసినప్పుడు అశ్విన్ చేసిన బాల్ అది క్లియర్ ప్యాడ్కి నిక్ అయింది. ఇక థర్డ్ ఎంపైర్ ఏమో నాకేం ఆడదాం అవ్వట్లేదు అని చెప్పి అది కన్ఫ్యూజ్ చేసి అది చేస్తున్నాడు. బట్ ఇట్ వాస్ బ్యాడ్ డే అని చెప్పగలుగుతాను నేను అనుకుంటే, బికాస్ బ్యాటింగ్లో దేవర్ ఆల్మోస్ట్ ఆల్ 157 లీడ్లో వచ్చారు ఆస్ట్రేలియా. అండ్ 157 లీడ్లో వచ్చేసారు, వీఆర్ జస్ట్ థ్రోన్ ఆ వికెట్స్ లిటరలీ. కేఎల్ రాహుల్ ఒక పుల్ షాట్ ఆడదాం అనుకున్నాడు, అవుట్ అయిపోయాడు. దెన్ జైస్వాల్ క్యాచ్ అవుట్. మళ్ళీ ఎస్పెషలీ శుభ్మన్ గిల్ అయితే లిటరలీ అన్ప్లేయబుల్ బాల్. ఎందుకంటే స్టార్కి ఎట్లాంటి అంటే ఆడు ఎప్పుడు మంచి చేస్తాడా ఎప్పుడు చెడు చేస్తాడా వానికే తెలియదు, అట్లా వేసిన. దాట్ వాస్ ట్రూలీ అన్ప్లేయబుల్ బాల్ అంతే అది. ఇక కోహ్లీ అండ్ రోహిత్ శర్మ అయితే కొంచెం నిరాశంగానే ఉండే. సెకండ్ ఇన్నింగ్స్ అట్లీస్ట్ కోహ్లీ ఆడతాడేమో అనుకున్నాం, బట్ ఈ వాజ్ నాట్ దాట్ ఎఫెక్టివ్. మోర్ ఓవర్ స్కాట్ బోలాండ్ ఇస్ ప్లేయింగ్ అ వెరీ crucial game for Australia. So this is the review guys. So video నచ్చితే like